మాతృదేవోభవ. శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీవు జగన్మాత. శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీవు ధారకొండ నమృత ధారగా కునిజవే ధారకొండ నమృత ధారగా కునిజవే తలుపు తీయుమమ్మ తలుపులమ్మ తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 849వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రపంచం మొత్తం శాంతంగా ఉండాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఏమిటి ఆ ప్రజాస్వామ్యం? తత్వవేత్తలు చెప్పిన నిర్వచనం మనం జీవితంలో ప్రతి క్షణంలో అన్ని విషయాల్లో ఇంట్లో సహా ఆచరిస్తున్నామా లేదా చూసుకోవాలి. ప్రాణము పోవుగాక తమ భావము నొప్పను నేను కాని నా ప్రాణమునిచ్చి అయిన అది వ్యక్తము చేసేటి మీదు హక్కులను త్రణము చేయువాడ అను ధర్మము మూలమును వ్యవస్థ సూత్రాణమగాయుధము జనతా సమతామయ పాలనమునన్. నా ప్రాణం పోయినా నీ అభిప్రాయంతో నేను ఏకీభవించనయా, అది వేరే విషయం. కానీ ఆ అభిప్రాయాన్ని చెప్పడానికి నీకుండే హక్కును నా ప్రాణం ఇచ్చేనా సమర్థిస్తాం. అలా సమర్థించిన వాళ్ళు అదే హిందూ ధర్మం. కాబట్టి సనాతన ధర్మానికి, వేదాలకి, శాస్త్రాలకి, రామాయణాదులకి వ్యతిరేకంగా ఎంతోమంది ఎన్నో విషవృక్షాలు రాసినా మనం వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయలేదు, చేయకూడదు. అదే తస్లీమా నస్రీన్ మీద జరుగుతున్నది ఏమిటో, ఇప్పటికి జరుగుతున్నది ఏమిటో తెలుసు. ఆవిడ ఎల్లాలు బయటికి రాలేపోతుంది. ఇదే హిందూ ధర్మ ఔన్నత్యం. అభిప్రాయ భేదాన్ని గౌరవించడం, సహించడం, భిన్నాభిప్రాయాలను సహించడం. హిందుత్వాన్ని నమ్మిన ప్రతివారు ఇది ఆచరణలో పెట్టాలి. లేకపోతే ఈ అసహనం ముద్ర మన మీద కూడా పడుతుంది. సనాతన ధర్మంలో ఎప్పుడు ఇన్ని రకాల ఆరాధనలు, ఇన్ని విగ్రహాలు ఎందుకుంటే అభిప్రాయ భేదం కోసమే. ఎవరి అభిప్రాయం వారిది. కొత్త దేవతలు పుడుతున్నారు, మీరు గమనించండి. వారి ఇష్టం వారిది, మనం ఏం చేయలేం దానికి. భగవంతుడికి ఒక రూపకల్పన అనేది చేశాక ఈ రూపాలు ఇక్కడతో ఆపాలని ఎవరు సిద్ధాంతాలు చేయలేరండి, సాధ్యం కాదు అది. అందుకే ఎన్ని రూపాల్లో మనం ఆరాధించినా సరే అసలు ఆరాధిస్తున్నది నిర్గుణ స్వరూపాన్ని, అరూపాన్ని. చేరుకోవలసింది దాన్ని. ఈ రూపారాధన పెద్ద విషయం కాదు, ఇదేం అపురూపం కాదు. రూపానికి అపురూపం నిర్గుణం, సగుణానికి మూలం నిర్గుణం. బొమ్మర పోతన్న సత్యభామ సంగ్రామంలో చెబుతాడు అద్భుతమైన మాట. ఏం చెప్పావయ్యా అనుకున్నాను, వేదాంతం యుద్ధంలో చెబుతాడు. సత్యభామ ఒక్కసారి కింది నుంచి వింటి నార తీసి పైకిలా అతికించింది. సగుణంబు చేసే ధనువున్ దైత్యంగనా గ్రీవా సంఘము నిర్గుణంబుగా అంటాడు. అయ్యి బాబోయ్, సగుణం నిర్గుణం ఎంత బాగా వాడేవయ్యా అనుకున్నాను. ఎందుకంటే గుణము అంటే వింటి నారి అని అర్థం ఉంది. సత్యభామ తన వింటి నారిని ఇలా తగిలించింది. సగుణంబు చేసే ధనువున్, ఆ ధనువుని సగుణం చేసింది. అంతవరకు వింటి నారి లేదు దానికి. ధనువులు ఎప్పుడు పూర్వకాలం ధనువులు అలా ఓ బద్దలా అలా ఉంటాయి అంతే. వింటి నారి తగిలించి పెట్టరు. అలా తగిలించి పెడితే రాత్రిపూట ఎలకలో ఏవో కొరికేస్తాయి. దాన్ని తీసేసి మళ్ళీ కింద ఒక రంధ్రంలా ఉంటుంది, దాన్ని అందులో గెంటేసేసి శుభ్రంగా చుట్ట గెంటేసి ఏదో పుట్టలోకి పామును చుట్ట పంపించినాడు. బుట్టలోకి పంపిస్తాడే పాములు వాడు పాముని అలాగే పంపించేసి మళ్ళీ అవసరమైనప్పుడు పైకి లాగడానికి వీలుగా ఒక అడ్డ పూలలా ఉంటుంది దానికి, అది బొట్టం లాగుతాడు. లాగి సరిగ్గా ఇలా తొక్కిబెట్టి కింద తొక్కిబెట్టి పైన నొక్కిబెట్టి దాన్ని బిగిస్తాడు. ఎక్కువ పెట్టడం అంటే అర్థం అదే. రాముడు సీతాస్వయంవరంలో చేసింది అదే. ఆ తొక్కిపెట్టి ఎక్కువ పెట్టడానికే తట్టుకోలేక అది విరిగిపోయింది రాముడు అటువంటి వాడు. ప్రతి వీరుడు మామూలుగా యుద్ధం చేసే ముందు చేసే పనే అది. వీళ్ళు ఎక్కువ పెట్టాడు అంటే అదే అర్థం. సగుణం చేశారంట. అక్కడ పోతన గారు చిత్రంగా ఏం వాడారంటే, మహాతత్వవేత్తకి భక్తుడైన వాడికి పదాలు అలా వచ్చి పడతాయి. సత్యభామ సగుణంబు చేసి ధనువున్ దైత్యాంగన గ్రీవా సంఘము నిర్గుణంబుగా అన్నాడు. ఈవిడిక్కడ సగుణం చేసేసరికి రాక్షస స్త్రీల యొక్క మెడలు నిర్గుణాలు అయ్యాయి. అంటే మంగళసూత్రాల తాడు తెగిందంటామే, అదేదో జరిగింది. అది కవితాపరమైన చమత్కారం. అంటే రాక్షసులకు అప్పుడే ప్రాణాలు పోయినట్టే అయింది. వాళ్ళ భార్యలకు అప్పుడే తెలిసిపోయింది ఇక మా వాడి ఇంటికి రాడరా అని. ఎందుకంటే ఈవిడ సగుణం చేసింది. అక్కడ వాళ్ళ కంఠాలు నిర్గుణం అయ్యాయి, తాళ్ళు లేకుండా అయ్యాయి అని మామూలుగా యుద్ధపరమైన అర్థమైతే, సగుణమైతే గాని నిర్గుణం దొరకదు. సగుణంబు చేసే ధనువు దైత్యాంగనా గ్రీవా సంఘము నిర్గుణంబుగా.
సగుణారాధన చేస్తే తప్ప మనలో ఉండేటువంటి రాక్షస గుణాలేవి పోవు. తమో గుణం పోదు, రజోగుణం పోదు. అందుకే గుళ్ళోకి వెళ్ళాలి, పూజ చేయాలి, అర్చన చేయాలి, దాని తత్వం తెలుసుకోవాలి, అక్కడ ఆగిపోకూడదు. వెళ్ళడమే గొప్ప, పూజే గొప్ప, అభిషేకమే గొప్ప, సోమవారం అయితే గొప్ప, శివరాత్రి అయితే చాలా గొప్ప, ఈ మాటలు వద్దు. అభిషేకం మంచిది, దాని తత్వం గ్రహించాలి, అంతవరకే. ఇక దాని ప్రాధాన్యాలు పెంచుకుంటూ పోతే అవి మిగిలితే అసలు తత్వం పోయింది. ఎందుకంటే సగుణం చేసిన ధనువుని సగుణంగానే ఆయుధాగారంలో పెడితే తెల్లారేసరికి వింటినారే ఉండదు, పురుగులు కొట్టేస్తాయి. మళ్ళీ ఈ నార తయారు చేసి తగిలించుకోవాలంటే గంట పని. వీరుడు యుద్ధానికి వెళ్ళలేడు. అంటే సగుణం ఎందుకంటే నిర్గుణం కావాలి. చివరిలో అవసరమైన సగుణం చేశావు, అవసరమైన తీసిపారాయి, నిర్గుణం చేయాల్సింది. అంటే సగుణారాధన ఎంతవరకు అవసరం మేరకే, దాని మీద విపరీత ప్రేమ పెంచుకోకూడదు, ఆ నిర్గుణం మీదే పెంచుకోవాలి. అప్పుడు ఈ అభిమానాలన్నీ తగ్గిపోతాయండి, దురభిమానం కాకుండా ఉంటాయి. అదే ప్రజాస్వామ్య లక్షణం. హిందూ ధర్మంలో అది ఉంది. మనం భాద్రపద మాసం అంతా వినాయకుడిని ఆరాధిస్తాం 9 రోజులు. 10 రోజుల తర్వాత ఆశ్వయుజ మాసంలో వాళ్ళ అమ్మగారిని ఆరాధిస్తాం. తర్వాత నెలంతా కార్తీక మాసంలో వాళ్ళ నాన్నగారిని శివుణ్ణి ఆరాధిస్తాం. తర్వాత మార్గశిర మాసంలో వాళ్ళ మేనమామను విష్ణువుని ఆరాధిస్తాం. ఎక్కడుందండి భేదం? ఇది భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం. అదే ప్రజాస్వామ్యం. అందుకే ఎన్ని మతాలు వచ్చినా ఎన్ని జరిగినా ఇక్కడ భరిస్తున్నాం. మన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో దేవాలయాలను ఆనుకుని మసీదులు కట్టారు, భరిస్తూనే ఉన్నాం నోరు మూసుకుని. పైగా వాటికి రక్షణ ఉంటుంది, మన దేవాలయానికి ఉండదు, మాట్లాడడానికి లేదు. ఇది అడిగి సాధించుకోవాలి. అయ్యే బాబు, మా పుణ్యక్షేత్రం పక్కన ఇదేమిటిది, మా వాళ్ళ విశ్వాసాల దెబ్బతినవా, వారి దగ్గరికి అడిగితే ఒప్పుకుంటారా అని దాన్ని మొత్తం కంఠోక్తిగా ముక్త కంఠంతో అడిగితే ఎందుకు సాగదండి? ఆయుధమే పట్టుకల్లా, ఓటాయుధం ఉపయోగిస్తే చాలా అన్నీ జరుగుతాయి. అలా సమగ్రమైనటువంటి జాతి జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకునే ఓటేయాలి. కానీ తాత్కాలికంగా నాకు 300 ఇస్తా అన్నారు, 400 ఇస్తా అన్నారు, మాకు కరెంటు బిల్లు తగ్గించాడు, దీని గురించి ఓట్లేస్తే ఇలాగే ఉంటుంది. ఇంకా జనాకర్షక పథకాలే ఉంటాయి, జాతీయ భావాలు ఉండవు. ప్రజల్లో రావాల్సిన మార్పు ఇది. అది మా ప్రవచనాల ద్వారా సాధ్యమవుతుందని నా విశ్వాసం. అయినా కాకపోయినా నాది ఒక్కటే మాట, ఎప్పుడు వినకున్నాను భూతహితంబు కోరి ఉచ్చరించడం మాట ఈశ్వరుండేనే మెచ్చును కదా, చాలు నన్ను బాగా అమ్మవారు మెచ్చుకుంటాం. మంచి మాట చెబుతున్నవారు అబ్బాయి అని అమ్మవారి స్వరూపాలు అందరూ మెచ్చుకుంటూనే ఉన్నారు, పరమానందంగా ఉన్నాం. దీనికి సరైన భావం ఏమిటంటే, ఒక ఉపమానంతో చెప్పాలి అంటే, పువ్వుల తోటలోన ఒక పువ్వు మరొక్కటి బోలదు, ఆ పువ్వులు దేనికయ్యవి విభూషణమై వనశోభ పెంచు ఆ భావము స్నేహగంధ మృదుబంధముగాగ ప్రపంచశీలముగావగా పంచశీల పథకము రచించే గులాబీ పుష్పమే, ప్రపంచశీలముగావగా పంచశీల పథకము రచించే గులాబీ పుష్పమే. పువ్వుల తోటలో ఒక పువ్వు ఉన్నట్టుగా మరొక పువ్వు ఉండదు. అన్ని జాతులు వేరు, అన్ని పుష్పాలు వేరు, అన్ని రంగులు వేరు, అన్ని రుచులు వేరు, అన్ని రకరకాల సుగంధాలు. గులాబీ సుగంధం వేరు, సంపెంగ సుగంధం వేరు, మల్లెపూ సుగంధం వేరు. ఒక్కొక్క పువ్వు సుగంధం లేకపోవచ్చు, కానీ ఎంత అందంగా ఉంటుందండి. మోదుగు పువ్వుకి సుగంధం ఉండదంట, కానీ చాలా అందంగా ఉంటుందండి. అదే వృధా కాదండి, పుష్పం ఉన్నంతలో సుగంధం ఉండి తీరాలని ఏం లేదండి. ఏదో అంటారు, పూర్వకవులు అంటారు, కానీ దానికే నేను ప్రస్తుత కవిగా నేను చెబుతున్నా, సుగంధం ఉండి తీరాలని ఏం లేదు. ఏ సుగంధము లేకపోయినా ఒట్టి రంగుతో కూడా పువ్వులు బాగుంటాయి, వాటిని కూడా ఆస్వాదించవచ్చు. అదొక రకం, భగవంతుడి సృష్టిలో అదో విశేషం, విలాసం. ఎందుకు కాదనాలి? అంత మాత్రం చేత మిగిలిన పువ్వులతో పోల్చి దాన్ని అవమానించాల్సిన పని ఏమిటి? ఏదో నిర్గంధ కుసుమం యథా పాలాసు కుసుమం వృధా అని మాటలు రాశారు, కానీ నాకెందుకు అవి నచ్చవండి. ఏం తప్పే ఉంది, దానికి సుగంధం లేదు, అన్నిటికీ ఉంటే దానికి ఉన్న కొన్ని లక్షణాలు ఇతర పువ్వులకు లేకపోవచ్చు. ఖచ్చితంగా పువ్వు అంటే సుగంధం ఉండి తీరాలా? ఇది ఈ భావాలు కూడా కరడు కట్టిన భావాలే, మార్చుకోవాలి మనం. ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కేవలం ఆకారంతోనే ఆకర్షిస్తుంది చాలు, దాని ప్రయోజనం అంతవరకే. భగవంతుడు దాన్ని అలా పుట్టించాడు అంటే ఏదో ప్రయోజనం ఉంది. ఆ భగవత్ సృష్టిని మనం గౌరవించాలి. పువ్వుల తోటలోన ఒక పువ్వు మరొక్కటి పోలదు, అయినా ఆ పువ్వులు దేనికయ్యేవి విభూషణమై వనశోభ పెంచు. దేనికదే ఒక ఆభరణమై మొత్తం మీద తోట యొక్క శోభను పెంచుతోంది. అందుకే ఎప్పుడు బళ్ళో పిల్లలను కూడా ఒకరితో ఒకరిని పోల్చకూడదు. వారికి వచ్చిన మార్కులు నీకెందుకు రాలేదనకూడదు. ఇంట్లో పిల్లలనైనా అంతే, పక్కింటి పిల్లలతో కానీ మన ఇంట్లో పిల్లలతో కానీ పోల్చకూడదు. అసలు పిల్లల విషయంలో ఎప్పుడూ పోలిక తేకూడదు. తల్లిదండ్రులు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. చాలా హింస పడుతున్నారు పిల్లలు ఈ విషయం. వాడికి ఏం జవాబు చెప్పాలో తెలియదు, తనకు ఎందుకు రాలేదో తెలియదు, పక్కింటి వాళ్ళకి ఎందుకు వచ్చాయో తెలియదు, తను ఏం చేయాలో తెలియదు. ఊరికే ఏదో తిట్టేవాళ్ళు కనపడుతున్నారు ఇంటా బయట కూడా. ఏమైపోతాడు ఆ పసిపిల్లాడు?
ప్రతి జీవి ఒక విలక్షణమైన జీవి ఈ ప్రపంచంలో. వాడి ప్రయోజనం ఉండబట్టే భగవంతుడు వాడిని పుట్టించాడు. వాడికి వచ్చే మార్కులు వస్తాయి, వాళ్ళు వచ్చే మార్పులు వస్తాయి. దాన్ని గమనించి ప్రోత్సహించాలి కానీ ఇతరులతో పోల్చి ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు. ఒకే బళ్ళు చేర్చాం కదా, వాళ్ళకి కట్టిన ఫీజే నీకు కట్టాం కదా, కట్టిన వాళ్లే చదువుకుంటే సరే కూర్చొని వస్తాయేమో చూద్దాం అలా అనకూడదండి. ఎప్పుడు ఒక పువ్వును మరొక పువ్వుతో పోల్చొద్దండి. చెంపకాశోక పొన్నాక సౌగంధిక రసత్ కచ, 4 రకాల పువ్వులు కాకపోతే అమ్మవారు వాటిని ధరించేది కాదండి. చంపకం, అశోకం, పొన్నాగం, సౌగంధికం 4 రకాల పువ్వులు. చంపకానికి ఉండే లక్షణం సౌగంధికానికి లేదు, సౌగంధికానికి ఉండే లక్షణం పొన్నాగ పుష్పానికి లేదు. అమ్మవారు 4 రకాలు ఎందుకు ధరించింది? నలుగురు బతకాలనే కదా. మనం మళ్ళీ ఇందులో అది గొప్పదండి, ఇది గొప్పదండి, గులాబీ అన్ని పువ్వుల్లోకి గొప్పది కదండి, అది నీ అభిప్రాయం మాత్రమే. ఇంకోటి గులాబీ నచ్చుతుంది, జిలేబీ నచ్చుతుంది, కాదనడానికి నువ్వు అవడవే. అది కేవలం మన అభిప్రాయం అంతే, మనకు నచ్చింది. ఇది గొప్పదేమిటి? అర్థం లేనమాట. మామిడి పండు చాలా గొప్పదే, నిజమే గొప్పదే. ఇంకా వేరే పళ్ళు కూడా ఉన్నాయి. మామిడి పండు జీవితంలో మొత్తం మీద మామిడి పండు నచ్చని వాళ్ళు చాలా మంది చూశాను నేను. మీద తినమండి అంటారు వాడు. అంటే వాడి దృష్టిలో అది పనికిరాదు. ఈ నచ్చకపోవడం అంతా జీవుల లక్షణాలు. దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇక అదేదో విపరీతం అన్నట్టుగా మాట్లాడకూడదు. అది కేవలం మన అభిప్రాయం అంతవరకు, మంచిదే. దానికి కొంతమంది మహాకవులు కారణాలు చెప్తారు, ఏవో సరదాగా బాగుంటాయి, చమత్కారంగా వినడానికి బాగుంటాయి, సరదాగా చెప్పుకోవచ్చు అంతే. ఇక అదే గొప్పదని మాట్లాడకూడదు. అప్పుడు మిగిలిన పళ్ళు కుళ్ళిపోతాయి, వ్యాపారం కూడా నష్టం, ఆరోగ్యానికి కూడా నష్టం. ఎందుకంటే అన్ని రకాల ఆరోగ్యపు పద్ధతులని ఆ పండు ఇవ్వలేదు. ఇంకో కొన్ని పళ్ళు వల్ల ఇంకో ప్రయోజనాలు ఉంటాయి. ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ కాలంలో సేవిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. ఎప్పుడు మామిడి పండు దొరకదు, ఒకళ్ళు దొరికినా తినడం ప్రమాదం, మంచిది కాదు అది. ఇదే అభిప్రాయాలు అంతే, రాజకీయాలు అంతే, దైవారాధన కూడా అంతే. మన దేవుడు మనకు గొప్పవాడు, అలాగే ఇతరులకు వాళ్ళు పూజించే విధానం, వాళ్ళు చేసే పద్ధతి వాడు గొప్పది. మనకు కొన్ని జంతువులో జీవులో ఏవో వృక్షాలు గొప్ప పోతాయి, వారికి మరికొన్ని గొప్ప పోతాయి. మనం ఏవి గొప్ప అనుకుంటున్నాం వాటిని మనం ఆరాధించుకోవాలి, మనం చూసుకోవాలి. అందుకని అందరూ ఇలాగే ఉండాలని మాట్లాడకూడదు. అది మళ్ళీ హింసకే దారితీస్తుంది. అది ప్రజాస్వామ్యం కాదు. అది వీరి భావాలను వారు కించపరచొద్దు, వారి భావాలను వీరు కించపరచొద్దు. పువ్వుల తోటలోనూ ఒక పువ్వు మరొక్కటి పోలదు, ఆయన నా పువ్వుల దేనికయ్యది విభూషణమై మనశోభించు. ఆ భావము స్నేహగంధ మృదుబంధముగాగా, అటువంటి భావమే ప్రపంచ దేశాల మధ్యలో స్నేహం వెళ్లి విరిసేలా చేస్తుంది. అందుకని ప్రపంచశీలమున్గా ఒక పంచశీల పథకము రచించే గులాబీ పుష్పమే. ప్రపంచం యొక్క మొత్తం శీలాన్ని కాపాడాలి అని మన దేశంలో పుట్టిన గులాబీ పుష్పం పంచశీల పథకం రచించిందండి చాచా నెహ్రూ. ఎంత గొప్ప ఆలోచన అండి అది. అలీన విధానం. ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపింది ఈ అలీన విధానమేనండి. అది పూర్తిగా 100కి 100 మార్కులు సాధించకపోవచ్చు. అసలు ప్రపంచం మొత్తం మీద ఇంతవరకు జరిగిన సృష్టిలో అవతార పురుషులు సహా అందరూ 100కి 100 మార్కులు వేయించుకున్న వాళ్ళు ఎవరూ లేరండి, మన నమ్మకాలు తప్పితే. ఎక్కడో వచ్చాడ ప్రతి వాళ్ళు దెబ్బతిన్నారండి. నేను నా జీవితం 100కి 100 మార్కులు పరిపూర్ణం ధర్మం అని ఎవరూ చెప్పలేరండి. అలాగే అధర్మం కూడా కాదండి. సృష్టిలో లేదండి అసలు అది. పరిపూర్ణత అంటే మొత్తం ఈ సృష్టి మొత్తం వెళ్ళిపోవలసింది. ఆత్మచైతన్యం ఒక్కటే పరిపూర్ణం, అది నిర్గుణం కాబట్టి. సగుణం అయింది అంటే అపరిపూర్ణమే, పరిపూర్ణం కాదు. సగుణం ఎప్పుడూ పరిపూర్ణం కాదు, నిర్గుణమే పరిపూర్ణం. ఎందుకంటే దానికి నిండవలసినటువంటి పరిమితి లేదు. తాత్వికంగా ఆలోచించి తెలుస్తుంది. నిర్గుణం ఎందుకు పరిపూర్ణం? అసలు గుణమే లేనప్పుడు ఈ కొరత ఆ కొరత ఎక్కడుంటుందండి? మానాభావాన్న తద్భేదక ఇది వేదాంతరిండిమఖ. కొలిచే అవకాశమే లేనప్పుడు పూర్ణము అపరిపూర్ణము సపరిపూర్ణము సుపరిపూర్ణము స్వల్ప పరిపూర్ణం ఎలా చెబుతావు? అందుకని అది గొప్పది, అదొక్కటే పరిపూర్ణం. అంటే సృష్టి ఎప్పుడూ అపరిపూర్ణమే, సృష్టి పరిపూర్ణమయ్యే సమస్య లేదు. కాబట్టి సృష్టిలో పుట్టిన ఏ వ్యక్తి పరిపూర్ణుడయ్యే సమస్య లేదు. పరిపూర్ణుడైతే ఉండడు మనిషి. ఉన్నవాడెవడు పరిపూర్ణుడు కాదు. అందుకే వశశ్రీ గారు ధర్మ సందేహాలు చెప్పే రోజుల్లో ఏమండి జ్ఞాని అంటే ఎలా ఉంటాడని అడిగారు. నాకు తెలియదు, నేను చూడలేదు. ఎందుకంటే జ్ఞాని అయినవాడు ఎవడు ఈ ప్రపంచంలో ఉండడు, ఉన్నవాడెవడు జ్ఞాని కాదని అడిగారు. ఆయన అలాగే చెబుతాడు. ఆయన జ్ఞాని అయినవాడు ఈ ప్రపంచంలో ఉండడు కాబట్టి నాకు కనపడలేదు. నేను చూడలేదు, నన్ను ఎలా చెప్పమంటావయ్యా జ్ఞాని ఎలా ఉంటాడు అంటే? జ్ఞాని అయినవాడెవడు ఈ ప్రపంచంలో ఉండడు, ఉన్నవాడెవడు జ్ఞాని కాదని అడిగారు. అంతే లెక్క.
అంచేది పరిపూర్ణతకు అవకాశం లేదు సృష్టిలో. సృష్టి పోతేనే పరిపూర్ణత. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆలోచనల నుంచి ప్రభవించిందండి ఈ అలీన ఉద్యమం. చాలా వరకు విజయాలు సాధించింది. ప్రపంచంలో చాలా యుద్ధాలు ఆగిపోవడానికి అది కారణం. అందుకే ప్రపంచశీలమున్ గావక పంచశీల పథకము రచించి అని కవితాత్మకంగా చక్కగా పంచశీల ప్రపంచశీలం అని ఒక పదాన్ని వాడాడు కవి. ఇక్కడ కాస్త ఆకర్షణీయమైన శైలిదినే రచనా కళ అంటారు. ఊరికే జవహర్లాల్ నెహ్రూ పంచశీల సిద్ధాంతం అని పెట్టిన అది సోషల్ పుస్తకంలో మాట, ఓ మార్క్ వేస్తారు. ప్రపంచశీలమున్ గావక పంచశీల పథకము రచించ గులాబీ పుష్పమే అంటే అదే మాటను మనం కవితా రూపంలో చెప్పాం. పైగా గులాబీ పుష్పమే అన్నాం, చాచా నెహ్రూ అనలేదు. నెహ్రూ గారికి ప్రత్యేక గులాబీ, ఆయన ఎప్పుడు కోట్లో గులాబీ పువ్వు ధరించేవారు. మరి అది కూడా ఒక పువ్వేగా. అందుకనే పువ్వుల తోటలోన ఒక పువ్వు మరొక్కటి మోలదు అయిన ఆ పువ్వుల దేనికయ్యది విభూషణమై వనశోభ పెంచు ఆభావము స్నేహగంధ మృదుబంధముగాగ ప్రపంచశీలముంగావగ పంచశీల పథకము రచించి గులాబీ పుష్పమే. నిజంగా నవంబర్ 14ని ఆ మహానుభావుడిని తలుచుకుని నమస్కారం చేసి ఆయన యొక్క విశాల భావాల్ని మనం పిల్లల్లో ప్రచారం చేయాలండి. అందుకే నా పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకోమని చెప్పాడు. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట ఆయనదే. ఆ విశాల భావాలు పెంచాలి. ఎప్పుడు కుటుంబాల విషయంలో కూడా పక్కింటి కాపురంలో మనం వేలు పెట్టాం, ఆపద వస్తే కాపాడతాం, అది వేరే విషయం. వేలు పెట్టకూడదంటే ఏం చేయాలి? ఆ విషయాలు ఇంట్లో చర్చించుకోవడం కూడా తగ్గించేయాలి బాగా, అత్యవసరమైతేనే. లేకపోతే మనకి ఎందుకు ఆ గొడవ ఏదో జరుగుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏదైనా ఉంటే తెలుసుకుందాం, అంతవరకే. ఇంకా పోసుకోలు కబుర్ల కోసం కాలక్షేపానికి కూర్చుని ఇక అవి ఇవి మాట్లాడుకుంటే అనవసరపు రాగద్వేషాలే మిగులుతాయి. వ్యక్తులైనా అంతే, దేశాలైనా అంతే. అందుకే నిజంగా పంచశీల సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటే జాతుల మధ్యలో యుద్ధాలు జరగవండి. మన కాశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్ అస్తమానం వేలెడుతోంది, ఉగ్రవాదంతో ప్రోత్సహిస్తుంది కాబట్టి యుద్ధాలు వస్తున్నాయి. లేకపోతే ఎందుకు వస్తాయి? మనం అలా ఏ దేశం విషయంలో చేయలేదే. సరిగ్గా అదే సిద్ధాంతాన్ని పాటించకుండా శ్రీలంక వ్యవహారాల్లో మన ప్రధానమంత్రి ఏదో అనుకోని అవివేకం వల్ల వేలు పెడితే 5,000 కుటుంబాలు అనాథలయ్యాయి. పోనీ ఆయన ఏమైనా బాగుపడ్డా ఆయన్ని వేసేసారు. జరుగుతుంది ఖచ్చితంగా. మరి తాతగారి విధానాన్ని మనవడే అనుసరించలేదయ్యా నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే. ఆ విషయాలు పనిచేయవండి. రాజకీయాల్లో ఎప్పుడు ఆలోచన ఉండాలి. అందులో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చాలా ఉండాలి. ప్రతిపక్షంలో వాళ్ళు ఏదో కూసినా పర్వాలేదు, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పదు, వాళ్ళ అద్దాల మేడలో ఉన్నట్టే. అనవసరంగా శ్రీలంక వ్యవహారాల్లో మనకు సంబంధం ఏముంది? ఏమో ఉంటుంది, బాగానే ఉంది. ప్రతి దేశంలోనూ మన జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ ప్రభుత్వంతో మాట్లాడాలి, చర్చించాలి, వాళ్ళనే ప్రధానంగా చేయాలి. బాబు మీరు చర్చించుకోండి, అవసరమైతే మేము మధ్యలో కూర్చొని టీ తాగుతూ సలహా ఇస్తామని చెప్పాలి. కానీ అక్కడ వాళ్ళ తరఫున మనం వాగ్దానం చేసి, మనం ప్రమాణాలు చేసి, మనం సంతకాలు పెడితే ఏమైంది? చివరికి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించాల్సి వచ్చింది అక్కడికి. వాళ్ళు ఇటలీ పీస్ కీపింగ్ అని పెట్టారు పేరు. అది మన వాళ్ళని ఎవరిని రక్షించడం కోసం మనం ఇందులోకి దిగామో వాళ్ళనే చెప్పింది. చివరికి వాళ్ళే ఈయన వేసేసారు. తెలిసిపోతుంది. పంచశీల పాటించకపోతే జరిగేది ఏమిటో మనం అనుభవించాం. అంచేటప్పుడు ఆవేశాలు, అవివేకాలు పరిపాలకుల్లో చాలా ప్రమాదకరంగా ఉంటాయండి. చాలా తగ్గించేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నా సరే ప్రశాంతం, ఏదో మేము పండే చెట్టు అండి, చెట్టుకు రాళ్ళు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, రాళ్ళు వేస్తూ ఉంటారు, వేసుకొని నేను వదిలేయాలి. అంతేగాని ప్రతిపక్షాల వాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు మాట్లాడినంత ఆవేశంగా ప్రభుత్వ అధినేతలు మాట్లాడితే ఇరుక్కుపోతారండి రకరకాలుగా. పరిపాలకుడికి ఆవేశం పనికిరాదు, ఎందుకంటే ఆయన ఉంటున్నది అద్దాల మేడలో. కానీ ఈ పువ్వులు చేసిన బోధ ఉందే, పువ్వుల బోధ ఉపమానం బాగానే అనిపించింది సముద్రాన్ని. కానీ వెంటనే ఉంటుంది, పువ్వులు బోధ చేయ పెడబుద్ధులకెట్లు రుచించు. పువ్వులు చెబితే వింటే ఇంకేముందయ్యా, ప్రపంచం ఎప్పుడో మారుండేదయ్యా. రాళ్ళెట్టు కొడితే కానీ కొంతమంది వినరయ్యా. పువ్వుల బోధ చేయ పెడబుద్ధులకెట్లు రుచించు. వైభవశ్రీ విలసిల్లు దేశములు చేరి పరస్పరము ఒక్క కూటమై. వైభవశ్రీ విలసిల్లు దేశములు చేరి పరస్పరము ఒక్క కూటమై. చావుకు రేవుకైన తెగసాగగలాగ సమస్యలన్నిటిన్. చావుకు రేవుకైన తెగసాగగలాగ సమస్యలన్నిటిన్. భూవనిత ముఖాబ్జమున పూటకు పొంగు చూపెడిన్. భూవనిత ముఖాబ్జమున పూటకు పొంగు చూపెడిన్. సరిగ్గా ఇవాళ కూడా ఈ పరిస్థితులు పూర్తిగా వర్తిస్తాయండి. పువ్వు లాంటి నెహ్రూలు బోధ చేస్తే ప్రపంచానికి ఎందుకు నచ్చుతుందయ్యా? వాళ్ళు ముళ్ళు లాంటి వాళ్ళు, గుణపాలు లాంటి వాళ్ళు. గుణపాలు లాంటి వాళ్ళకి గులాబీ పువ్వులు నచ్చుతాయా? తవ్వి పారేస్తాడు.
పెడబుద్ధులకు ఎట్లు రుచించు. వైభవశ్రీ వెలసిల్లు దేశములు చేరి పరస్పరము ఒక్క కూటమై. ఇదే భద్రతా సమితి పేరు మీద చేరడం. అక్కడ మళ్ళీ వీటో దేశాలు, 5 ప్రధాన దేశాలన్నాం. అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, చైనా, ఇలాగా రష్యా. ఎవ్వరు ఎన్ని చట్టాలు చేసినా సరే వాడు కాదంటే మాట్లాడడానికి లేదుట. అంత ఆధిపత్యాన్ని ఒక్క 5 రాజ్యాలకు ఇచ్చేస్తే మరి మిగిలిన దేశాలు ఎలా బతుకుతాయండి? ఇంకా ఇది ఐక్యరాజ్య సమితి. ఇంకెందుకు ఐక్యరాజ్యం? ఎక్కడుంది ఐక్యం? అందులో లౌక్యం తప్ప. లౌక్య రాజ్య సమితిని పెడితే సరిపోయింది. ఐక్యం ఎక్కడుంది? 5, 4, 3 ప్రత్యేకమైన పెత్తనం ఇచ్చి అందరూ 250 దేశాలు కలిసి అంగీకరించినా సరే ఈ 5 ఏ ఒక్కటి అంగీకరించకపోయినా అది చట్టం కాదు అంటే ఆ ఒక్కడికి పెత్తనం ఇచ్చేసినట్టే కదా. ఇలాగే ఉంటాయండి దొంగ చట్టాలంటే. పెద్దేదో చేసినట్టు మాట్లాడడం అండి. అక్కడ ఏమీ లేదు. అక్కడికి ప్రపంచం అంతా వ్యతిరేకించింది. దావూద్ అజహర్ అనే మసూద్ అజహర్ అనే తీవ్రవాదిని వెలివేయాలని అన్ని దేశాలు వ్యతిరేకించే. వీటో అధికారం ఉన్న 4 దేశాలు కూడా వ్యతిరేకించిన చైనా వాడినే ఒప్పుకోనన్నాడు. మొత్తం ఆగిపోయింది. మొత్తం ప్రతి ఒక్కరిని ఒప్పించాలంటే సాధ్యమా? ఒక దుర్యోధనుని ఒప్పించడమే సాధ్యం కాలేదే. శ్రీకృష్ణుడు వేషం వేసి షణ్ముఖాంజనేయరాజు గారు 6:30 రాగంలో 66 పద్యాలు పాడినా సాధ్యం కాల. ఒక్క మూర్ఖుడిని ఒప్పించడం సాధ్యం కానప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు అధినేతల్లో కొంతమంది మూర్ఖులు ఉంటే ఎలా ఒప్పిస్తారండి? ఎక్కువ మంది అభిప్రాయం అన్నప్పుడు ఎక్కువ దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కదా. అది లేదే. వైభవశ్రీ వెలసిల్లు దేశములు చేరి బాగా డబ్బున్నవి, అధికారం ఉన్నవి ఓ చోట చేరి పరస్పరం ఒక కూటమి కింద ఏర్పడి చావుకు రేవుకైనా తెగసాగగలాగా సమస్యలైనట్టు. బాబు, ఈ దక్షిణ ఆసియా సముద్రం ఉంది, ఇక్కడ మీ పెత్తనం నడుస్తుంది, మీరు అనవసరంగా ఆక్రమిస్తున్నారని చైనా వాడికి చెబుతున్నామని అంటాడు. పైగా దళాలే మాకు టీ ఇచ్చామంటాడు. నువ్వు ఆక్రమించావు చెబితే వినకపోతే అలాగే అంతే. మరి అందుకే యుద్ధాలు వస్తాయి. చావుకు రేవుకైనా తెగసాగగలాగా సమస్యలేనండి. చావో రేవు అంట. సముద్రంలో చేపలు పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒక్కోసారి అందులో పడిపోతారు. అదే చావో రేవు అంటే. అప్పుడు బలవంతంగా ఈత కొడతారు. చచ్చిపోతాం, లేకపోతే రేవుకు చేరతాం. అదే చావో రేవు. అలాగే చావో రేవో తెలుసుకునే వరకు లాగుతూ ఉంటే ఏమవుతుంది? భూమి అనేది ఒక జీవన పూటకు పొంగు చూపుడు. భూమి ఒక స్త్రీ అనుకుంటే ఆ అందమైన స్త్రీ ముఖం మీద పూట పొంగేనండి. పొక్కులు, అవినీతి పొక్కులు, అక్రమం పొక్కులు, ఆక్రమణ పొక్కులు, రకరకాల పొక్కులు. ఈ దౌర్భాగ్యాన్ని నుంచి దేశాన్ని ఎలా కాపాడుకోవాలో, మన్ని ఎలా కాపాడుకోవాలో, ప్రపంచాన్ని ఎలా కాపాడుకోవాలో భగవంతుడిని ప్రార్థించి తెలుసుకుందాం. ఆ ప్రార్థన తెలుగులో చేద్దాం. సెలవు.